అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో 50 ఏళ్లకే పెన్షన్. సీఎం అద్భుతమైన నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ను 4,000కు పెంచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలు దిశగా ముఖ్యమంత్రి మరో అడుగు వేశారు. అదే సమయంలో అనర్హులైన పెన్షన్లను తొలగించాలని నిర్ణయించారు. తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని నాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన నిరుపేదలు అందరికీ కూడా సామాజిక భద్రతా పెన్షన్లు అందేలా చూసేందుకై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయనున్నారు. సామాజిక భద్రతా పెన్షన్లను అందకుండా ఇంకా ఎవరైనా అర్హులైన నిరుపేదలు రాష్ట్రంలో ఉంటే వారిని కూడా పెన్షన్ల పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం 60 ఏళ్ల వయసు ఆ పై వారికి సామాజిక పెన్షన్లు అందుబాటులోకి ఉన్నాయి. ఎన్నికల హామీ అమల్లో భాగంగా 50 ఏళ్లకే పెన్షన్ను మంజూరు చేసే అంశంపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలో 50 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్న వారి దాదాపు 15 లక్షలుగా ఉన్నట్లుగా గుర్తించారు. అయితే వారికి పెన్షన్ అందించే విధానంపైన ఒక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఇందుకోసం అధికారులు, మంత్రులకు బాధ్యతలు కేటాయించారు. తదుపరి సమావేశంలో మార్గదర్శకాలు సిద్ధం చేసి అమలు దిశగా ముందుకు వెళ్దామని సూచించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.